లో ఇది వేరే అనమాట. అంటే ఇందులో కూడా ఉన్నాడు ఆయన, ఇందులో కూడా ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఆయన ఏదో అజ్ఞాతంలో ఉన్నారు, పరారీలో ఉన్నారు. అంతే ఉంటుంది. అంటే ముందస్తు బెయిల్ విషయంలో వీళ్ళకి ముందే షాక్ తగిలిందా, లేదంటే ఇప్పుడు సుప్రీంకి వెళ్తే వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఇంకేం లేదు, ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు కదా. సుప్రీం కోర్టుకి వెళ్ళినా సుప్రీం నందిగం సురేష్ ఒక్కనే కదా అరెస్ట్ చేసి. అవును, మిగిలిన వాళ్ళకైనా అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు వీటిట్లలో విచారణ చేస్తున్నామంటే ఆపేది ఏమి ఉండదు ఏ కోర్టు కూడా. అయితే సుప్రీం కోర్టు దాకా వెళ్తే ఇది 41 నోటీసులు ఇచ్చి విచారించండి అంటది. ఎందుకంటే ఆధారాలు ఏమున్నాయో తీసుకురమ్మంటది. హైకోర్టులోనే అది అడగాలి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు. వీళ్ళు వాంగ్మూలం అంటే వాంగ్మూలం ఆధారంగా, అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలం ఆధారంగా అయితే కనుక 41 నోటీస్ ఇచ్చి విచారించండి అని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఇందులో ప్రభుత్వపు కుట్రే ఉంది ఆ రోజున. ఎందుకంటే ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది, పోలీసులు వచ్చి వాళ్ళతో మర్యాదపూర్వకంగా నవ్వుతా మీరు పదండి సార్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి అది ప్రభుత్వపు పాత్ర ఉంది అన్నది కోర్టు క్లియర్ గా నమ్మింది కాబట్టినే ఇందులో అరెస్టులకి అవకాశం ఇచ్చింది తదుపరి విచారణ. సుప్రీంకోర్టు కూడా అదే అనొచ్చు. ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి ఎలా కరెక్ట్ అవుతుంది అని సమర్థించుకుంటారు బేసిక్ గా. అదే ఆటోమేటిక్ సుప్రీంకోర్టు అయినా అడ్డుపడకపోవచ్చు. అప్పుడు మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదని అడగచ్చు. వీళ్ళు ఏమని వెళ్ళాలి, కోర్టుకి వెళ్తే అప్పుడెప్పుడో జరిగిపోయిన కేసు, అప్పుడే కొంతమందిని అరెస్ట్ చేసేసాం, అప్పుడు కేసు క్లోజ్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి కొత్తగా